right? Students, let's see concept 5, consumption and price. Okay, so this is somewhat important, we'll get questions from this, right? So consumption and price, we have to find the relation between them actually. Okay, so చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయమ్మా, ఐ హ్యావ్ 100 రూపీస్ విత్ మీ. ఓకే, ఇఫ్ ఒక రైస్ బ్యాగ్ ఉందనుకోండి, ఒక రైస్ బ్యాగు అది 20 రూపీస్ పర్ కేజీ ఉందనుకోండి, హౌ మెనీ ఐ విల్ గెట్? ఐ విల్ గెట్ 5 kg. ఓకే, సో అదే 100 రూపీస్కి రైట్, సో ఇది 25 రూపీస్ పర్ కేజీ రైస్ తీసుకున్నాను అనుకోండి, హౌ మచ్ ఐ విల్ గెట్? 4 kg. సో వాట్ యు అండర్స్టాండ్ హియర్? ఇక్కడ ఏమర్థమైందంటే మనకు ఈ ప్రైస్ పెరుగుతుంది, యాజ్ ద ప్రైస్ ఇంక్రీజెస్, సో మనకు క్వాంటిటీ ఏమవుతుంది? క్వాంటిటీ రెడ్యూస్ అవుతుంది. అంటే మన ప్రైస్ పెరిగినప్పుడు మన ఎక్స్పెండిచర్, ఓకే, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. ఓకే, ప్రైస్ పెరిగినప్పుడు మన ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటేనే అది ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మనం ప్రైస్ పెరిగినప్పుడు ఏం చేస్తామంటే, ప్రైస్ పెరిగితే మన ఎక్స్పెండిచర్ని పక్కా తగ్గించుకుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి? 5 kgs తినేది 4 kgs తింటాం. ఎక్సెప్షన్స్ ఆర్ ఎవ్రీవేర్. అంటే సార్ బాగా డబ్బు ఉన్నోళ్ళు, సార్ ఇది ఎందుకు అప్లికేబుల్ అవుతాయి అంటే, వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనకు అప్లికేబుల్ అయ్యేటట్టు చూసుకుందాం క్వశ్చన్స్. ఓకేనా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మా అంటే, ద ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ. ప్రైస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ యాజ్ వెల్ యాజ్ ద ఎక్స్పెండిచర్. అంటే మనం పెట్టే ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటాం. అదేంటి సార్, ప్రైస్ పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది? ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది, ఓకే, బట్ మనం ప్రైస్ పెరిగినప్పుడు మనం ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటున్నాం. దట్ ఈస్ ద మీనింగ్. అంటే ఈ క్వాంటిటీ మీద పెట్టే ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తాం మనము? P1:P2 ఎలా రాస్తామంటే, ఇది దేనికి ఈక్వల్ అంటే Q2:Q1కి ఈక్వల్. P1:P2 అనేది Q2:Q1కి అనేది ఈక్వల్ అవుతుంది, రైట్? సో ఒక క్వశ్చన్ ఉంటుంది చూడండి, ఒక క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 20% పెరిగింది. ఓకే, ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 20% పెరిగింది. అప్పుడు క్వాంటిటీ ఆర్ ఎక్స్పెండిచర్ ఎంత తగ్గించుకుంటే అది సేమ్ ప్రైస్, అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ప్రైస్ ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఎక్స్పెండిచర్ లాగా ఉంటుంది. మనం ఎంత తగ్గించుకోవాల్సి ఎక్స్పెండిచర్ అని అడుగుతాడు క్వశ్చన్లో. ఓకే, దీనికి సింపుల్ లాజిక్ చూడండి. ఇక్కడ 20% పెరిగిందంటే ఎంత? 20% పెరిగిందంటే ఇది 5 ఉన్నది 6 అవుతుంది, అంతే కదా? ఏమవుతుంది? 5 ఉన్నది 6 అవుతుంది. ఓకే, సో ఇనిషియల్గా 5 ఉంటుంది, తర్వాత 6 రూపీస్ అవుతుంది. దాన్ని మనం ఏం రాస్తామంటే, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలనుకుంటే వి రైట్ దిస్ యాజ్ 6 and 5 రివర్స్ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత? 1 బై ఇక్కడ ఎంత ఉంది? ఇనిషియల్గా 6 × 100. సో అప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ 3, ఇక్కడ 50. సో 16/2/3% ఎంత తగ్గించుకోవాలి సార్ అంటే 16/2/3% తగ్గించుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్ నౌ. సీ దిస్, ఇక్కడ ఏమంటున్నాడు? ఓకే, if the price of the commodity is increased by 50%, by what fraction must
ఇట్స్ కన్జంప్షన్ బీ రెడ్యూస్డ్ సో యాజ్ టు కీప్ ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ కన్జంప్షన్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వస్తువు ధర 50% పెరిగితే దాని వినియోగంపై అదే వ్యయాన్ని ఉంచేందుకు దాని వినియోగాన్ని ఏ భాగానికి తగ్గించాలి అంటున్నాడు. రైట్, సింపుల్గా చూడండి, ఇప్పుడు ఇక్కడ 50% పెరిగిందని చెప్పాడు కదమ్మా. 50% పెరిగిందంటే ఇట్ విల్ బికమ్ హౌ మచ్? 50/100 కదా, అంటే ఎంత? 1/2. ఓకే, ఎంత పెరిగిందన్నాడు? 50% అంటే దీని ప్లస్ కదా, అంటే 3/2 అయింది. యాక్చువల్ అది 100 ఉండేది 150 అయింది అనేది మీనింగ్. ఇదేంటి? ప్రైస్. సో మనం తగ్గించుకోవాలనుకుంటున్నాం కదా, ఇక్కడ ఏమంటే బై వాట్ ఫ్రాక్షన్ మస్ట్ ఇట్ ఎ కన్జంప్షన్. ఓకే, సో కన్జంప్షన్ మనం ఎలా తీసుకుంటాము? 2/3 అని తీసుకుంటాము. ఏం తీసుకుంటాము? 2/3. మనం ఎంత తగ్గించుకోవాలి? ఈ డిఫరెన్స్ ఎంత? 1/3. ఈ 1/3ని మనం తగ్గించుకున్నట్టయితే, ఓకే, 1/3ని బై వాట్ ఫ్రాక్షన్ మస్ట్ ఇట్స్ కన్జంప్షన్ బీ రెడ్యూస్డ్ అన్నాడు. ఓకే, 1/3 తగ్గించుకున్నాం అనుకోండి, మనకు అది ఈక్వల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్స్, జస్ట్ మనం ఉన్న పర్సంటేజ్నే చేంజ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ కూడా సేమ్. ఎంత పెరిగిందంట? 15% పెరిగిందంట. ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. ఎంత తగ్గించుకుంటే హౌ మచ్ పర్సంటేజ్ మస్ట్ బి రెడ్యూస్డ్ ద కన్జంప్షన్ ఆఫ్ దట్ ఐటమ్. ఓకే, సో ఇక్కడ ప్రైస్ ఎంత పెరిగింది చూడండి. ప్రైస్ ఎంత పెరిగింది? 15% పెరిగింది. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 15/100 కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము? 3/20. సో ఎంత పెరిగిందన్నాడు? 23/20. 3 పెరిగిందన్నాడు కదా. యాక్చువల్లీ ఇది ఇంక్రీజ్డ్ అన్నట్టు. ఇదేంటి సార్ అంటే ఇనీషియల్గా. ఓకే, సో ఇప్పుడు కన్జంప్షన్ చూడండి. కన్జంప్షన్ ఎలా తీసుకుంటాం మనము? 20/23 రివర్స్ తీసుకుంటాం కదా. సో ఈ డిఫరెన్స్ ఎంత? 3. ఎంత తగ్గించుకోవాలంటలేడు ఇక్కడ, ఎంత పర్సంటేజ్ అంటున్నాడు. హౌ మచ్ పర్సెంట్ అంటున్నాడు కాబట్టి మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయాలి. 3/23 ఇంటూ 100. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 13 1/23%. సింపుల్. మీరు క్వశ్చన్ క్లారిటీగా చదివితే అర్థమైపోతుంది. వాడు ఏమంటున్నాడు? ద ప్రైస్ ఆఫ్ ఎ సర్టన్ ఐటమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15%. ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ని 15% పెంచాడట. ఇఫ్ ఎ కన్జ్యూమర్ వాంట్స్ టు కీప్ హీస్ ఎక్స్పెండిచర్ ఆన్ ద సేమ్, అంటే వాడి ఎక్స్పెండిచర్ సేమ్ ఉంచాలనుకోండి, వాని కన్జంప్షన్ ఎంత తగ్గించుకోవాలి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మనకు ప్రైస్ పెరిగినప్పుడు ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్, మన కన్జంప్షన్ అనేది పక్కా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కావాలంటే మన డాడీని మమ్మీని అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకే, సో అందుకే ప్రైస్ కన్జంప్షన్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ డిఫరెన్స్ రాశాను. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బై, ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%. By how much percentage a car owner should reduce his consumption of a petrol so that the expenditure on petrol would not be increased? అంటే వాడు ఏమంటున్నాడు? మనం కారు నడుపుతున్నాము, ఒకవేళ నాకు ఒక కారు ఉంది, నేను కారు డ్రైవ్ చేస్తున్నాను. సో డ్రైవ్ చేయాలంటే పెట్రోల్ కావాలి, బట్ పెట్రోల్ పెరిగిపోయింది నాకు. ఓకేనా? బికాస్ ఆఫ్ ద సేల్స్ ట్యాక్స్ పెరగడం వల్ల పెట్రోల్ పెరిగిపోయింది. సో ఇప్పుడు నేను నా కన్జంప్షను నా ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలనుకుంటే నా కన్జంప్షన్ కూడా తగ్గించుకోవాలి. అప్పుడు నేను ఏం చేస్తాను? 10 కిలోమీటర్స్ వెళ్ళేది 5 కిలోమీటర్స్ వెళ్తాను, మిగతా 5 కిలోమీటర్స్ ఏదో విధంగా వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను, లేకపోతే మెట్రోలో వెళ్తాను. ఓకే, సో ఇక్కడ వాడి ప్రైస్ ఎంత పెరిగింది? దట్ మీన్స్ ఆ పెట్రోల్ ప్రైస్ ఎంత పెరిగింది? 25% పెరిగింది. అంటే 25% పెరిగింది కాబట్టి దీన్ని మనము యాక్చువల్లీ 25% 1/4 అంటే దీన్ని 5/4 అని రాస్తాము. పెరిగింది కదా, అంటే ప్లస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ కన్జంప్షన్ చూడండి. కన్జంప్షన్ పర్సంటేజ్ అంటున్నాడు వాడు. అంటే దీన్ని ఏం రాస్తాం మనము?
4/5 రివర్స్ ఉంటుంది కదా, ఈ డిఫరెన్స్ ఎంత 1. 1/5 ఇంటూ 100. ఓకే, ఇది ఎంత 20%. ఓకే, 20%. రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్ 20%. సో ఇలా కాకుండా లాజిక్ గుర్తుపెట్టుకోండి మా, వెన్ ఎవర్ విల్ గెట్ 25% in this question, will get 20% in the answer. That is for sure. అక్కడ 25% వచ్చిందంటే ఇక్కడ 20% పక్కా వస్తుంది, పెరిగినప్పుడే, తగ్గినప్పుడు రాదు మళ్ళీ. ఓకే, ఇఫ్ ద 25% increased, will get 20%. If 20% increased, will get 25%. Okay, we'll see that. Right. సో ఇక్కడ చూడండి, ద న్యూ బడ్జెట్, ద ప్రైస్ ఆఫ్ ద కిరోసిన్ ఆయిల్ ఈజ్ రోజ్ బై 25%. హౌ మచ్ percentage must a person reduce his consumption of kerosene oil so that the expenditure on it does not increase? Same మళ్ళీ ఇది, no change in the question. ఓకే, సో ఇక్కడ ప్రైస్ చూడండి, ప్రైస్ అంతా 25% ఇంక్రీజ్ అయింది. సో దట్ మీన్స్, సో 5/4 అవుతుంది ఇది. ఓకే, అప్పుడు కన్జంప్షన్ ఎంత అవుతుంది 4/5 అవుతుంది. సో ద డిఫరెన్స్ ఈజ్ 1, అంటే దట్ మీన్స్ 1/5 ఇంటూ 100 ఎంత 20%. సో వాట్ ఈస్ ఆన్సర్ 20%. ఓకే, రైట్. ఓకే, సో విత్ దిస్ we discussed relation between the price and expenditure. Okay, we'll see the next question. Okay, we'll see the next concept now.